కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. తను విద్యార్థుల ఆందోళనలు చేపడుతున్నప్పుడు తనకు బెదిరింపులు వచ్చాయన్నారు. తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారని, లేదంటే తన తల్లి తండ్రులను టార్గెట్ చేసుకుంటామని బెదిరించినట్టు వివరించారు. ఇదే విషయాన్ని మొన్న దీప్కే తండ్రి కూడా మీడియాకు వెల్లడించడం గమనార్హం. మహారాష్ట్రలోని ఛత్రపతి శ్యాంబాజీ నగర్ లో నిన్న మీడియాతో దీప్కే మాట్లాడుతూ బీజేపీలో చేరితే తాను తన కుటుంబ సభ్యులు బాగుంటారని ప్రలోభ పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీలో చేరకపోతే తన కుటుంబాన్ని చంపేస్తామని ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులే ఈ విధంగా బెదిరించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మోదీ అమిత్ షాతో పోలిస్తే తన వయసు ఎంత? యువతను భయపెట్టే స్థాయికి దిగజారుతున్నారంటే అలాంటి పదవులకు విలువ ఏముందని ప్రశ్నించారట. విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ దాడికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. అమిత్ షా చెప్పడం వల్లే పోలీసులు ఆందోళనకారులపై పెలెట్ గన్స్ తో దాడి చేసి ఉండొచ్చని అన్నారు. పోలీసులు పెలెట్ గన్స్ వాడటం తాను కల్లారా చూశానని, బీహార్ లో ఏకంగా AK-47 ను ఉపయోగించారని చెప్పారు. కసబ్ లాంటి ఉగ్రవాదులపై వాడాల్సిన AK-47 ను యువతపై ఎక్కువ పెడతారా అని ప్రశ్నించారు. పోలీసుల దాడుల్లో కొందరు విద్యార్థులు కంటిచూపు కోల్పోయారన్నారు. విదేశీ నిధులు వస్తున్నాయని చేసే ఆరోపణలు నిజమైతే అది దేశ భద్రత యంత్రాంగం వైఫల్యమేనని, దానికి హోంమంత్రినే జవాబుదారీతనం చేయాలని అన్నారట. నూతన విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మునుపటి మంత్రికి రిప్లేస్మెంట్ కాపీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. లైంగిక దాడి కేసులో నిందితులను స్వాగతించే వ్యక్తులకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రధాని దేశానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో అని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిరసనలో పాల్గొన్న వారిపై ఢిల్లీ పోలీసులు ఇకపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. నేర చరిత్ర ఉన్న వారికి ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది. ఇప్పటికే అరెస్టు లేదా నిర్బంధానికి గురైన వారి కేసులను సమీక్షించి విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూలై 20న జరిగిన చెలో సంసద్ నిరసనలకు సంబంధించి ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసులు 13 FIR నమోదు చేయగా ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో నేర చరిత్ర ఉన్న 2800 మందిని గుర్తించినట్లు వెల్లడించారు. ఆ నిరసన సందర్భంగా లాఠీ చార్జ్, బష్పవాయు ప్రయోగం, పైలట్ గన్స్ వినియోగం చోటు చేసుకోగా నిరసనకారులు హింసకు పాల్పడి కనీసం 15 వాహనాలు ధ్వంసం చేశారని పోలీసులు ఆరోపించారు. ప్రధాని తిట్టిన యువతిపై కేసట. CGP ఆందోళనలో పాల్గొని ప్రధానమంత్రిపై దూషణలు చేసిన 25 ఏళ్ల రుచికా సింగ్ పై కేసు నమోదు. ఆమె దూషణలు ప్రధాని మోదీ పదవి ప్రతిష్టను దిగజారుస్తున్నదని ఫిర్యాదుదారుడు పేర్కొనగా ఢిల్లీలో 0 FIR ఫైల్ అయినది. ఆమె చేసిన వ్యాఖ్యలు సరికాకపోవచ్చని, కానీ ఆమెపై ఇలాంటి చర్యలు తీసుకోవడం మాత్రం సరికాదని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారట. సో ఇప్పుడు ఈయన బీజేపీలో చేరుతారా? ఇప్పుడు ఖచ్చితంగా బెదిరింపులు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది రాజకీయమే. ఇప్పుడు బీజేపీ నుంచి బెదిరింపులు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కానీ నేనేమంటున్నా, మీ స్టాండ్ కరెక్ట్ అయినప్పుడు ఇక ఏ పార్టీ వచ్చినా చేసేది ఏం లేదు. ఎవరు ఏ బెదిరింపులు చేసినా, ఎందుకంటే విద్యార్థుల అండతోనే కదా ఈ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున విద్యార్థుల అండతో విద్యార్థులు నిలబడబట్టి ఇంత దూరం వచ్చింది. కాబట్టి ఈ రకమైన ఇంటర్నల్ ఇష్యూస్ జరిగితే ఖచ్చితంగా ఇది రివర్స్ లో వెళ్ళే. ఇప్పటికైనా బీజేపీ కొంచెం ఆలోచించాల. ఇది రాజకీయం చేయొద్దు. దీన్ని విద్యార్థుల సమస్యలుగానే చూడాలి. ఇప్పటి వరకు కూడా ఏదేమైనా విద్యార్థుల సమస్య ఇది.